ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనం తీసుకున్న నంబరు పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? ఈక్వల్ టు జీరోవా? అనేది ఫైండ్ ఔట్ చేయడానికి మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాము. దీనికోసం నేను నంబర్ అనే వేరియబుల్ తీసుకొని ఫ్లోట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్. ఫ్లోట్ అని ఎందుకు తీసుకున్నానంటే మనం తీసుకునే నంబర్ ఇంటిజర్ అని అవ్వచ్చు లేదా 0.5 అలా కూడా ఉండొచ్చు కాబట్టి ఫ్లోట్ అని అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఇఫ్ కండిషన్‌లో మనం ఈ నంబర్‌నైతే చెక్ చేద్దాము. ఇఫ్ మనం తీసుకున్న నంబర్ గనక గ్రేటర్ థాన్ 0 అయితే ఆ నంబర్ ఏంటంటే ఖచ్చితంగా గ్రేటర్ థాన్ 0 అయితే ఆ నంబర్ అనేది మనకి పాజిటివ్ నంబర్. సో, నాకు ఏమని రావాలి? పాజిటివ్ నంబర్ అనైతే ప్రింట్ అవ్వాలి. సో, పాజిటివ్ నంబర్. ఇన్ కేస్ ఇది కాదు నంబర్ గనక ఎలిఫ్ మనం తీసుకున్నది 0ని గనక తీసుకున్నామనుకోండి. అది ఈక్వల్ టు 0 అయితే నాకు ఏమని ప్రింట్ అవ్వాలి? మనం తీసుకున్న నంబర్ అనేది 0 అనైతే ప్రింట్ అవ్వాలి. సో, 0 అని ప్రింట్ అవ్వాలి. ఈ 2 కాదు. గ్రేటర్ థాన్ 0 కాదు. నంబర్ ఈక్వల్ టు 0 కాదు. అంటే ఖచ్చితంగా మైనస్‌ల్లోనే ఉంటుంది గదండీ! సో, అది ఖచ్చితంగా మనకేమవుతుంది? నెగెటివ్ నంబర్ అవుతుంది. దీనికోసం మనం స్పెషల్‌గా కండిషన్ అయితే ఏమి రాయాల్సిన అవసరం అయితే లేదండి. కచ్ ప్రింట్ నెగెటివ్ నంబర్. నెగెటివ్ నంబర్. ఈ విధంగా మనం తీసుకున్న నంబర్ పాజిటివ్ నంబరా? 0 ఈక్వల్ టు 0 నెగెటివ్ నంబరా? అనేదైతే ఫైండ్ ఔట్ చేయొచ్చు. ప్రోగ్రామ్‌ని అయితే ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి గనక మీరు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్‌లోని ఎంటర్ నంబర్ అనైతే అడుగుతుంది. మనం ఇన్‌పుట్ వాల్యూ ఎంటర్ నంబర్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకు నచ్చిన నంబర్ ఎనీ నంబర్ నేను 34 అని తీసుకున్నాను. అది పాజిటివ్ నంబర్ అనైతే చూపిస్తుంది. ఇన్ కేస్ అలా కాకుండా మీరు నెగెటివ్ నంబర్ ఏదైనా తీసుకోండి. మళ్ళీ నేను ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాను. ఈసారి నేను -25 అని తీసుకున్నాను. అది నాకు నెగెటివ్ నంబర్ అని చూపిస్తుంది. లేదా మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేయండి. మీరు నంబర్ గనక 0 గనక తీసుకున్నట్లయితే ఎంటర్ నంబర్ అని అడుగుతుంది. ఈ నంబర్ గనక మీరు 0 అనైతే తీసుకుంటే మనకి 0 అనేదైతే చూపిస్తుంది. 0 అని తీసుకున్నాను నేను. 0 అనేది చూపింది. ఈ విధంగా మనం తీసుకున్న నంబర్ పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? 0 అనేదైతే దానికోసం అయితే ప్రోగ్రామ్‌ని ఈ విధంగా రాయవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.